Hi everyone, I am V. Krishnamohan, lecturer, Department of English, GDC Kolhapur. Today we are going to take up the topic of the noun. The noun is one of the parts of a speech. There are 8 parts of a speech. Among them, noun is the first one. The noun is a word which denotes a name of a person, a thing, an animal, an object, a place, and any abstract idea. నౌన్ అని అంటే ఏదైనా ఒక పేరును తెలియజేసేటువంటి ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక వస్తువు పేరు కావచ్చు, ఒక యానిమల్ పేరు కావచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ పేరు కావచ్చు, లేదనంటే మనకు ఉండేటువంటి ఏదైనా ఒక ఐడియా యొక్క పేరు కావచ్చు. ఇది ఈ పేరును తెలియజేసేటువంటి పదాన్ని నౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, we can say an umbrella. It is the name of a thing. Raju, it is the name of a person. Computer, it is the name of a device. A lady, a jug, a bag, a house, a parrot, a tiger, etc. So like this, we can say nouns are names of anything. Name of anything is called a noun. Let us practice. ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్ లో ఉండేటువంటి నౌన్స్ చూద్దాం. ఏవేవి నౌన్స్ అవుతాయి అనేటువంటి. A woman was visiting Hyderabad for the first time. She wanted to see the Charminar. Unfortunately, she could not find it. So she asked the police officer for directions. Excuse me, officer, how do I get to the Charminar? The officer replied, wait here at this bus stop for the number 65 bus. It will take you right there. She thanked the officer and drove off. ఈ ప్యాసేజ్లో మనం గనక గమనిస్తే ఉమన్ is a noun. Hyderabad is also a noun. First time, Charminar, police officer, directions, bus stop and bus. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి ఈ పదాలన్నీ కూడా పేర్లను తెలియజేసేటువంటి పదాలు కాబట్టి వీటిని మన నౌన్స్ అని చెప్పవచ్చు. అండ్ విల్ సీ ద టైప్స్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. నౌన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. ఫస్ట్ వన్ కామన్ నౌన్, సెకండ్ వన్ ప్రాపర్ నౌన్, థర్డ్ వన్ కలెక్టివ్ నౌన్, ఫోర్త్ వన్ మెటీరియల్ నౌన్, and fifth abstract noun. In this way, nouns are 5 types. Let us see the first one, common noun. A common noun is a noun which denotes a general person, a place, a thing, or a general idea. That means common noun does not refer to something in particular. కామన్ నౌన్ అనేటువంటిది కూడా ఒక నౌన్, కానీ ఇది జనరల్గా ఒక వ్యక్తి, ఒక ప్లేస్ కానీ, ఒక థింగ్ కానీ, లేదంటే ఒక జనరల్ ఐడియా గురించి మాత్రమే చెప్పేటువంటి నౌను. అలాంటి పేరుని చెప్పేటువంటి నౌన్ని కామన్ నౌన్ అని అంటారు. అంటే ఒక కామన్ నౌను పర్టికులర్గా దీనికి సంబంధించినటువంటిది, ఈ వ్యక్తికి సంబంధించినటువంటిది, ఈ వస్తువుకు సంబంధించినటువంటి పేరుగా ఎప్పుడూ చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్,
A boy. A boy means any boy. ఎవరైనా పిల్లవాడు కావచ్చు. An animal. Animal అంటే ఏదైనా ఒక జంతువు. A university. ఏదైనా ఒక యూనివర్సిటీ కావచ్చు. ప్రత్యేకంగా ఇది యూనివర్సిటీ అని చెప్పడానికి. అందుకు కామన్ నౌన్స్ అనేటువంటివి ఏది ఇన్ పర్టికులర్గా ఒక దాని గురించి చెప్పేటువంటి నేమ్ కాదు. And we see the proper noun. Proper means own. A proper noun is a noun which refers to a particular person or place or thing. Proper అంటే సొంతం, ఒకదానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటిది అనేటువంటి అర్థం. సో ప్రాపర్ నౌన్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క పేరును కానీ, ఒక స్థలం యొక్క పేరును కానీ, లేదా ఒక వస్తువు యొక్క పేరును కానీ మాత్రమే తెలియజేస్తుంది. ఆ పేరు ఆ వస్తువుకు మాత్రమే సంబంధం, దానికి మాత్రమే సొంతం. సపోజ్ ఒక వ్యక్తి యొక్క పేరు ఒకటైతే ఆ పేరు అతనికి మాత్రమే సంబంధించింది, అతనికి మాత్రమే సొంతమైనటువంటిది అని అర్థం. రాజు, రాజు అనేటువంటిది ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి పేరు. అట్లాగే హైదరాబాద్ అని అంటే ప్రత్యేకంగా ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి పేరు మాత్రమే. ఇండియా, ఇండియా అని అంటే ఒక దేశానికి మాత్రమే సంబంధించినటువంటి పేరు. ఆగస్ట్, ఆగస్ట్ అని అంటే ఇక్కడ 12 నెలలు ఉన్నాయి. 12 నెలలలో ఆగస్ట్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నెల. అది 8వ మాసము, సంవత్సరంలో ఉండేటువంటి 8వ నెల. ఈ విధంగా ప్రాపర్ నౌన్ అనేటువంటిది ప్రత్యేకంగా ఒక వ్యక్తికి, ఒక స్థలానికి లేదా ఒక వస్తువుకు మాత్రమే సంబంధించి దానికి మాత్రమే సొంతమైనటువంటి పేరుగా ఉంటుంది. దాన్ని ప్రాపర్ నౌన్ అని అంటారు. ఇప్పుడు మనం కొన్ని కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ ని అబ్జర్వ్ చేద్దాం. కార్ అనేటువంటిది కామన్ నౌన్. ఈ కార్ అనేటువంటి దాంట్లో రకరకాలైనటువంటి కార్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కార్. మారుతి కార్లో మళ్ళీ వేరే వేరే రకాలైనటువంటి మోడల్స్ ఉన్నాయి. ఆ విధంగా స్విఫ్ట్ డిజైర్, లేదు అనంటే మారుతి 800, K20, ఈ విధంగా రకరకాలైనటువంటి కార్లు ఉంటాయి. అంటే మారుతి 800 అనేటువంటిది ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి మోడల్కు సంబంధించినటువంటిది, ఆ కారు మాత్రమే అని అన్నట్టు. సో అది ప్రాపర్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అనేటువంటిది ఉంది. డ్రింక్ అనేటువంటి దాంట్లో సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, హాట్ డ్రింక్స్ ఉన్నాయి. సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే సాఫ్ట్ డ్రింక్లో రకరకాలైనటువంటి పెప్సీ ఉంది, కోక్ ఉంది, థమ్స్అప్ ఉంది. ఇవి థమ్స్అప్ అంటే ఒక పర్టికులర్ దానికి మాత్రమే సంబంధించినటువంటి పేరు, అది ఒక ప్రత్యేకమైనటువంటి డ్రింక్ నేమ్. అట్లాగే కోక్ అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డ్రింక్కి మాత్రమే సంబంధించినటువంటి పేరు అనేది తెలుస్తాం. ఇట్లా ట్రీ అనేటువంటిది ఒక కామన్ నౌన్. ట్రీ అనేటువంటిది ఎన్నో ట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ ట్రీ ఉంది, బనయన్ ట్రీ ఉంది. సో నీమ్ ట్రీ అని అంటే వేప చెట్టు, వేప చెట్టు అంటే దానికి మాత్రమే సంబంధించినటువంటి. బనయన్ ట్రీ ఉంది, మర్రి చెట్టు. సో మర్రి చెట్టు అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క. మ్యాంగో ట్రీ ఉంది. ఇట్లా ట్రీ అనేటువంటిది ఏమో కామన్, కానీ వాటిలో ప్రత్యేకంగా ఒక్కొక్క చెట్టుని పిలిచేటువంటి పేరు దాని యొక్క ప్రాపర్ నౌన్. అట్లా ఇక్కడ రకరకాలైనటువంటి కామన్ నౌన్స్ ఉన్నాయి, అట్లాగే ప్రాపర్ నౌన్స్ కూడా ఉన్నాయి. మీ యొక్క కన్వీనియన్స్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ మాదిరిగా ఇవ్వడం జరిగింది, మీ యొక్క బెటర్ అండర్స్టాండింగ్ అని. కాబట్టి వీటిని ఒకసారి గమనించగలరు. నౌన్స్ లో 3వ రకం కలెక్టివ్ నౌన్స్. A collective noun is one word that names a group of people, a group of animals, a group of
థింగ్. కలెక్టివ్ అనంటే సమూహం. ఒక సమూహానికి సంబంధించినటువంటి ఒకే ఒక పదాన్ని కలిగి ఉండే, ఒక సమూహాన్ని తెలియజేసేటువంటి ఒక పదంగా ఉండేటువంటి నౌన్స్ని కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క సమూహాన్ని తెలియజేసేటువంటి పదం కావచ్చు, కొంతమంది జంతువుల యొక్క సమూహాన్ని తెలియజేసేటువంటి పదం కావచ్చు, కొన్ని వస్తువుల యొక్క సమూహాన్ని తెలియజేసేటువంటి ఒక పదం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాక్ ఆఫ్ ఊల్స్ అనేటువంటి దాంట్లో అక్కడ ఊల్స్ అనేటువంటివి మొత్తాన్ని కలిపి వాడినటువంటి కలెక్టివ్ నౌన్ ప్యాక్ అనేటువంటి. an army of ants యొక్క ఆర్మీ అంటే యాంట్స్ యొక్క సమూహాన్ని ఆర్మీ ఆఫ్ యాంట్స్ అని అంటారు. అదేవిధంగా పెయిర్ ఆఫ్ షూస్ యొక్క జతని రెండింటిని కలిపి ఒక జత అని అంటాం. అట్లాగే బంచ్ ఆఫ్ కీస్ తాళాల యొక్క గుత్తి, ఒక్క తాళం చేయి కాకుండా కొన్ని తాళాల యొక్క సమూహాన్ని మనం దగ్గరికి ముడిగట్టి ఉంచినటువంటి ఆ యొక్క గుత్తిని బంచ్ ఆఫ్ కీస్ అని అంటారు. ఈ విధంగా కలెక్టివ్ నౌన్స్ ఒక గ్రూప్కు సంబంధించి ఒక పదంగా ఉంటూ తెలియజేసేటువంటివి. మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ఈజ్ దట్ which denotes a thing or substance used in making something. మెటీరియల్ నౌన్ అనేటువంటిది ఏదైనా ఒకటి తయారు చేయడంలో ఉపయోగించేటువంటి మెటీరియల్గా, వస్తువుగా ఉండేటువంటి నౌన్ని మెటీరియల్ నౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు నిర్మించడంలో మనం ఉపయోగించేటువంటి మెటీరియల్ రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకి ఇటుక, సిమెంటు, స్టీలు, ఇవన్నీ కూడా మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉపయోగించేటువంటి మెటీరియల్. కాబట్టి వీటిలో శాండ్ అనేటువంటిది, సిమెంట్ అనేటువంటిది, మరియు బ్రిక్ అనేటువంటిది విడివిడిగా మనం మెటీరియల్ నౌన్గా చెప్పుకోవచ్చు. అట్లాగే ఒక ఆర్నమెంట్ తయారు చేయడంలో గోల్డ్ను ఉపయోగిస్తాం. కాబట్టి గోల్డ్ అనేటువంటిది ఇక్కడ మెటీరియల్ నౌన్. అట్లాగే పేపర్, టీ, టొబాకో, ఆయిల్ ఎట్సెట్రా. సో ఇలాంటివన్నీ కూడా మెటీరియల్ నౌన్స్గా ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ అంటేనే ఒక ఐడియా, ఒక ఊహ. కాబట్టి నౌన్ అనేటువంటిది మనకు ఒక ఊహగా, ఒక ఐడియాగా కనిపించేటువంటిది అన్నట్టు. An abstract noun is the name of a quality, action or condition, that is something that we can only see or touch. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది ఒక స్థితి, లేదనంటే ఒక లక్షణం, లేదనంటే ఒక యాక్షన్ అంటే చర్య. సో దీనిని మనం చూడగలుగుతాం లేదా టచ్ చేయగలుగుతాం. ఒక్కోసారి ఫీలింగ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. కొన్నిసార్లు వీటిని అసలు ఊహించుకోలేము కూడా. అలాంటి నౌన్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ థింగ్ దట్ వీ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ ఆర్ ఫీల్. కొన్నిసార్లు వాటిని మనం ఊహలోకి మాత్రమే తెచ్చుకోగలుగుతాం. అలాంటి నౌన్స్. కొన్నిటిని ఆలోచన మాత్రమే చేయగలుగుతాం. అలాంటి నౌన్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూజిక్ అనేటువంటిది ఉంది. మ్యూజిక్ అనేటువంటిది మనం వినగలుగుతాం, విని ఫీల్ కాగలుగుతాం, కానీ దాన్ని చూడలేము, టచ్ చేయలేము. అట్లాగే హ్యాపీనెస్ అనేటువంటిది ఉంది. హ్యాపీనెస్ అనేటువంటిది ఒక ఫీలింగ్, మనం ఫీల్ కాగలుగుతాం, కానీ దాన్ని టచ్ చేయలేము, చూడలేము. అట్లాగే ఆనెస్టీ అనేటువంటిది నిజాయితీ అనేటువంటిది ప్రదర్శించగలుగుతాం.
అట్లాగే హోప్, నమ్మకాన్ని మనం కలిగి ఉంటాం. అట్లాగే లవ్, జాయ్, డిస్టెన్స్, డార్క్నెస్, ఇలాంటివన్నీ కూడా మనం వాటి యొక్క స్థితిని కానీ, ఆ చర్యని కానీ, ఆ యొక్క ఫీలింగ్ని కానీ మనం తెలుసుకోగలుగుతాం. కానీ వాటిని ప్రత్యక్షంగా ఫిజికల్గా మనం వాటిని చూడలేనటువంటి నౌన్స్ అన్నీ కూడా ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్గా చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు మనం నౌన్స్ గురించి నేర్చుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి నౌన్స్, వాటి యొక్క డెఫినేషన్స్, తర్వాత వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్. నేను అనుకుంటున్నాను మీరు నౌన్స్ మీద ఒక అవగాహనకు వచ్చి ఉండవచ్చు అనేటువంటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్, and let's meet once again in our next video lesson with a new topic. Thank you very much.